ఇప్పుడు కామన్గా ఇద్దరు కొంచెం బ్యాగ్ జరగండి, వెనక జరగండి, ఇటు వెనక జరగండి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం, జై తెలంగాణ. మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు జడ్పీ చైర్మన్ గా ఉన్న గౌరవనీయులు సోదరి జడ్పీ చైర్మన్ దావ వసంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గోవర్ధన గారికి ఈనాడు పులాస గ్రామం నుండి పెట్టాలని ఎమ్మెల్యే గారి అధ్యక్షతన సంజయ్ అన్న గారు. పులాస గ్రామం అంటే చాలా గొప్ప చరిత్ర గల గ్రామం. ఇక్కడ ఆ చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ నుంచే అక్కడ ఆపద ఉందంటే అక్కడ ఊరికొస్తాడు. ఎందుకంటే మొన్న మెట్పల్లికి వచ్చిర్రు, మెట్పల్లికి వస్తే అక్కడ ఒక కేసు అయింది. ఒక కార్యకర్త మీద, మన గులాబీ కండు వేసుకున్న కార్యకర్త మీద మరి అక్కడ కేసు పెడితే మరి కొడితే వాళ్ళను వెంటనే పోలీస్ స్టేషన్ కురికి కార్యకర్తను కాపాడుకుంటా అని చెప్పేసి మరి పోలీస్ స్టేషన్కి వెంటనే అదే రోజు వచ్చిర్రు. అదే రోజు మరి పనిలో నన్ను గెలుపుకోవడంలో సహజం, గెలవస్తామా ఓడతామా అనే తర్వాత, కాకపోతే కార్యకర్తను కాపాడుకోవాలనే అటువంటి నాయకుడు మనకు కావాలన్నా, అధికారం కోసం పాకులాడే నాయకుడు కావాలన్నా పులాస గ్రామ ప్రజలందరూ కూడా మరి సంజయ్ అన్న గారు, కవితక్క గారు, కేసీఆర్ గారు, మేమందరం కూడా మీకు చేసిన సేవలన్నీ కూడా మరి మర్చిపోవద్దు. మళ్ళా కూడా ఎంపీ అభ్యర్థిని గెలుచుకుంటే సంజయ్ అన్నకు తోడుగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకు ఎంపీ గారు ఉంటే ఇంకా బలం ఉంటుంది. ఢిల్లీలో మన గోసలు, మన బాధలన్నీ కూడా గలం వినిపించే నాయకుడు ఉండాలంటే మన బాజిరెడ్డి అన్నను తప్పకుండా మీ అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా కూడా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు నాకు వ్యక్తిగతంగా 1996లో ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ 93 నుంచే పేరు వింటున్నా. అప్పటికే వారు సీనియర్ లీడర్. ఎప్పటికో వారు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ, అప్పుడు 96లో మెట్పల్లిలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా పెద్ద అంచనకరణంతో వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారి ఆశ్చర్యపోయిన వారికి ఎంత ప్రజాదరణ ఉన్నదని చెప్పి. నేనేం చెప్పే దగ్గర 30 ఏళ్ళ కింద ముచ్చట. అప్పటికే ఒక యువకునిగా మంచి ప్రజాదరణ ఉండి, ఆ తర్వాత నేను కూడా కొంత రాజకీయ కుటుంబాలకు వచ్చిన కాబట్టి దగ్గర నుండి చూస్తుంటే సంతోష్ రెడ్డి గారని పరిశ్రమలు ఫైనాన్స్ మంత్రి ఉండే, ఆర్మూర్లో పెద్ద లీడర్ అందరూ నిజామాబాద్ జిల్లాలో నడిపించాడు. వారిని ఓడిచ్చారు. అటు తర్వాత పోచకపై కాంగ్రెస్ టికెట్ చక్కగా నిలబడడం అంటే వారిని ఓడిచ్చారు. ఆడికి వచ్చినాక మన కేసీఆర్ సార్ పిలిచి, నువ్వైతేనే టి శ్రీనివాస్ ఓడియగలతో ఒక మాజీ మంత్రి, బాగా సీనియర్ నాయకుడు, పిసిసి అధ్యక్షుడు అంటే పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఎవరితోటి పోటీ పడుతున్నా వాళ్ళ నాన్నను, మాజీ మంత్రిని కూడా నిజామాబాద్లో మట్టి కనిపించిన గొప్ప వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఇది రకంగా ఒక సామాన్య కార్యకర్త నుండి సర్పంచ్గా, మండల ప్రెసిడెంట్గా, 4 సార్లు శాసనసభ్యుడిగా, మొన్న ఎవరైతే వారి మీద పోటీ పడి కొద్దితో టికెట్ వారిని కూడా ఓడించాడు. అబ్బురెడ్డి కూడా ఇక ఊరికి ఓడించడం మొదలయ్యేసరికి ఒకసారి చిన్నగా అట్లా బ్రేక్ పడ్డది తప్ప చాలా పెద్ద నాయకుడు. మరి ఎట్లయితారు పెద్ద నాయకులు? ఎట్లకెళ్తారు? ఇన్నిసార్లు ప్రజలతోటి మంచి సత్సంబంధాలు ఉండి, సామాన్యులతోటి, రైతులతోటి, ముఖ్యంగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయం అంటే ఎంతో తెలిసిన ఒక కాపుదన వ్యక్తి ఈరోజు వచ్చి ఇంత పెద్ద ఎత్తున
ఈ రకంగా రాజకీయాలకు వచ్చారు, అలాంటి వ్యక్తిని గుర్తించారు. మరి నాది అంతర్గామం, మా అంతర్గామం నుంచి కూడా చెప్తారు, ఒక 10 కుటుంబాలు పోయి వాళ్ళ సగ్రామం శివని పెళ్ళికాడ సెటిల్ అయినని చెప్పి మా ఆకలికి ఇస్తే చెప్తామండి. వాళ్ళ బిడ్డలు కూడా మనూరికి ఇచ్చారు ఇక్కడికి. వాళ్ళు కూడా చెప్తారు మన వాళ్ళంతా ఆనే ఉన్నారు సార్ అంటే, మీతో నేను కూడా కలిసిన ఇదివరకు కూడా పరిచయం చేసుకుని అంటే ఆ గ్రామానికి కూడా గుర్తింపు తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉంటారు ఇక్కడ నుంచి. అంటే ఈ రకంగా వారు గురించి ఎంత చెప్పినా తప్పనే. ప్రజలకు నిత్యం అనుబంధంగా ఉండి పొద్దున్న లేత ఒక 500 మంది వస్తారు వారి ఇంటికి. ఆ రకంగా నిత్యం ప్రజాసేవలో ఉన్న వ్యక్తిని ఇవాళ మన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం, దాంట్లో భాగంగా మన జగిత్యాల కూడా ఉన్నది. అయితే మనం ఏమనుకున్నాం, నేను కూడా కమ్మనపల్లి దానికైతే డోకా లేదు, ఎందుకంటే బాగా పరిచయం. మెట్పల్లి కూడా దవాఖాన బాగా నడిపిన, మెట్పల్లి దానికి బాగా లేదు. సార్ తల్లి గారు దేశాయిపేట, మన మెడిపల్లి మండల్. అంటే మనం అనుకుంటాం ఎక్కడో కదా శివనపల్లి ఎక్కడికి వెళ్ళాం అనుకుంటాం, కానీ వారికి ఉన్న ఇన్ని 4 దశాబ్దాల రాజకీయ చరిత్రతోటి ఇక్కడ దాకా కూడా వారికి పరిచయాలు ఉండడం నిజంగా ఆనందదాయకం. మరి వారికి బంధువులు, మిత్రులు, రాజకీయంగా కూడా చాలా మంది సత్సంబంధాలు ఉంటాయి వారికి. మరి ఈ రకంగా అటువంటి అభ్యర్థిని ప్రకటించడం మనకు గర్వకారణం. తప్పకుండా వారి గెలుపుకు మన అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా జిల్లా అధ్యక్షులు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా ప్రియ సోదరులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మొన్న కూడా విద్యాసాగర్ ఉన్న నియోజకవర్గం కోరుట్లలో కూడా ఫస్ట్ వాళ్ళ సొంత ఊరు రాఘోపేటకి వెళ్ళి నా ఇష్టదేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి యొక్క దర్శనం చేసుకొని అక్కడ స్టార్ట్ చేసిన కోట్ల కాన్స్టిట్యూన్సీలో, అదేవిధంగా జగిత్యాలలో కూడా మోడీ ఉట్టక ముందు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎంపీ అరవింద్ ఉట్టక ముందు ఉన్నటువంటి భగవంతుడు రాముల వారి యొక్క దర్శనం కూడా చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు చాలా సంతోషం. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు అక్కడ మాట్లాడరు కాబట్టి ఇంకా చాలా మాట్లాడుతుంది నేను. ఏదేమైనా ఈ గ్రామం పులాస గ్రామంలో నాకు కొత్త, ఈ గ్రామం కొత్త, ఫస్ట్ టైం రావడం జరిగింది. నేను మా అన్న చెప్పిండు, సంజయ్ అన్న అక్కడ పోటీ చేసి గెలిచిండు, ఇక్కడ పోటీ చేసి గెలిచిండు. తీసుమార్గం నేను కాదు, నేను ప్రజలు గెలిపించాను. నేను గెలవలేదు, ప్రజలు గెలిపించాను. ప్రజలు గెలిపించిండ్రు కాబట్టి ఇవాళ గౌరవ కేసీఆర్ గారు, మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నన్ను పిలిచి, బాజిరెడ్డి గారు మీరు నిజామాబాద్ పార్లమెంటరీ పోటీ చేయండి అన్నప్పుడు నేను, సార్ నేను మా జిల్లా నుండి కొత్త పాతని, కానీ కరీంనగర్ ఉంది కదా సార్, నాకు జగ్గాల్ మరి కోరుట్లో ఉందంటే, నీకు ఎందుకులే నువ్వు పో, మన మంచోళ్ళు ఉందని చెప్పినాను. అదృష్టం ఏంటంటే ఇతర పార్టీ అభ్యర్థుల కంటే మన పార్టీ శాసనసభ్యులు 3 ఉన్నారు. నాకు మన పార్టీ శాసనసభ్యులు 3, డాక్టర్ సంజయ్ అనే జగిత్యాల నుంచి, మరో డాక్టర్ సంజయ్ మరియు వాళ్ళ ఫాదర్ మన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ అన్న 1, బాలకొండ 1, 3 కూడా మన శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా నా కలిసి నాకున్నది నిజామాబాద్ రూరల్ 4. ఇంకా మిగిలిన ఏంటంటే ఇంకా 3 మన నాకు నా జిల్లా కాబట్టి, మన జిల్లా కాబట్టి తెలుసు, నా గురించి తెలుసు. ఇతర వ్యక్తులకు అట్లా లేదు పరిస్థితి. ఇతర వ్యక్తులకు ఆ పరిస్థితి లేదు. ఒక వ్యక్తి అయితే 5 ఏళ్ల కింద మీ గ్రామంలో చాలామంది ఓట్లేసిండ్రు, అదృష్టవశాత్తు గెలిచిండు. గ్రామానికి ఒకసారి కూడా రాలేదని చెప్తున్నారు చాలామంది. ఇంత పెద్ద గ్రామంకు రాకపోవడం ఇక వాళ్ళ కర్మ, అది అంత నేనేం చెప్పలేను, కానీ వాళ్ళ కర్మ. మనకున్న 28-29 మండలాల్లో ఈ మండలి కూడా రాకపోతే అదేం వ్యక్తో ఆయన ఏమి ఎంపీ నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా చాలామంది యువకులు చెప్పారు, సార్ మీరు గెలిపిస్తే మేము ఫస్ట్ మా గ్రామానికి రావాలి, తప్పకుండా ఈ గ్రామానికి వస్తాం. తెలంగాణ అందరి దేవాలయం గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ గ్రామానికి వస్తాం. నేను పూర్తి సహకారం అందిస్తా మా సంజయ్ గారికి కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. కాలేదు, ఫస్ట్ టైమే ఎంపీపీ కాలేదు. నా గ్రామంలో 7 years పోలీస్ పట్టలు చేసిన మచ్చవనపల్లి గ్రామంలో పోలీస్ పట్టలు చేసిన మళ్ళీ సర్పంచ్ గెలివాడు, ఓట్లు వేయడానికి. కానీ 8 సర్పంచ్ అండి నా గ్రామంలో. 2 సార్లు ఎంపీపీ అయినా.
సొసైటీ చైర్మన్ ఎనిమిది అయ్యాను నేను, రిజైన్ చేసిన దానికి. ఏపీఎస్ఎఫ్సి డైరెక్టర్ అయ్యాను నేను 1 year. తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. సీనియారిటీ ఉందని చెప్పడం లేదు కానీ నాకున్న అనుభవంతో చెప్తుండే మీకు. వ్యక్తిని బట్టి నేను గుర్తుపడతా ఈ వ్యక్తి ఏంది అనేది. అంటే మానసిక వైద్యంగా తయారైపోయాను నేను, ఎమ్మెల్యే కాదు నేను. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటి మీ అందరికీ కూడా, చాలా మాట్లాడింది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోండి. నేను మీ అందరికీ మనం చేస్తున్నాం. గ్రామం పాత తాలూకా ఇది, సోన్ తర్వాత అగ్రహారం ఇది. మరి ఈ యొక్క పులాస గ్రామం మైనారిటీస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. మీ అందరికీ మనం చేస్తున్నాం ఒకటే మాట, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం వల్ల వారు నన్ను క్యాండిడేట్గా లభించారు కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మరి ఆ అవకాశం నేను ఉపయోగించుకొని తప్పకుండా మీరు ఆశించిన విధంగా కంటే ఎక్కువ సేవ మీకు చేస్తా అని మనవి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.